దురదృష్టం జరిగింది, జరగడానికి సంగతి జరిగింది. భవిష్యత్తులో కూడా జరగకుండా కూడా చూసుకుంటాను, కానీ ఈ మధ్యలో లేదు. అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఆర్థిక సహాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యతను తీసుకుంటా. సార్ అలాగే మరి కంపెనీలో జరిగింది సార్, కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. 24 hours దగ్గర నుంచి ఒక కాల్ రాలేదండి. మేము టీవీ చూడలేదు అనుకో, మా వారికి ఏమైందో ఏం జరిగిందో కూడా తెలియదు కదా సార్. ఎవరు చెప్పలేదు సార్. మేము TV9 న్యూస్ ద్వారా వచ్చాం సార్. నిన్న మధ్యాహ్నం 1:30 జరిగింది సార్. నైట్ 10ంటికి TV9 ఛానల్లో చూసి అప్పుడు మేము అసలు కనీసం వేసారు తప్ప ఏం పూర్తి డీటెయిల్స్ వేయలేదు. అసలు ఇది కాకూడదు అనుకుంటు అప్పటికి కూడా మాకు తెలిసిన ఆయన్ని కంపెనీకి పంపించి ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోటో చూపించి కూడా అడిగితే ఆ కంపెనీ వాళ్ళు అబద్ధం చెప్పారు సార్. ఇక్కడ నాకు ఆ మనిషి అన్న అతను చనిపోలేదు, గణేష్ అన్న పేరుతో అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన చనిపోయాడు, అతనికి సంబంధం లేదని చెప్పారండి. చెప్పారు కదా అని చెప్పి అతను తెలుస్తారు. కానీ ఎందుకో తెలిసాక మా హస్బెండ్తో చేసి కొలిక్కి కాల్ చేస్తే దాని ద్వారా ఆయన చెప్పింది ఆయన కళ్ళదుంటానే జరిగిందంట. ఈయనకి ఏంటి ఒకరింటి అడగలేదు అంటే ఒక ఇంత క్లాస్ అవడంతో ఈయనకి బాడీ బాడీ కూడా లేదండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ టీవీ కన్నా చూడలేదు సార్, మేము పట్టించుకోలేదు. ఒక్క కాల్ కూడా రిటర్న్ ఆన్సర్ లేదు సార్. కనీసం కంపెనీ నుంచి ఇలా జరిగింది అన్న న్యూస్ రావాలా వద్దా సార్, చెప్పాలా? TV9 న్యూస్ ద్వారా ప్రెగ్నెంట్ మీరు చెప్పారు చూడాలండి. గడిగడికి అవుతున్నాయండి. మళ్ళా భవిష్యత్తులో కూడా సేఫ్టీ ఆడిట్ ఏం చేయాలో భవిష్యత్తులో జరగనీయకుండా సర్వనాశనం చేసేసారు. రాలేదు. ఇక్కడ కూడా ఆఫీసర్లు కూడా ఎవరు చూడలేదు. అందులో పనిచేస్తున్నాడంటే సమాచారం కూడా చాలా తెల్లవారి సమాచారం అంటే మేము చనిపోయాడని
తెలుసుకొని వెళ్తే కంపెనీ 2 గంటలకి వెళ్తే సమాచారం కూడా ఆయనే సార్ మా కాదు 10th క్లాస్ సార్ చర్యలు జరుగుతాయి. పాలించాలండి. నిన్న గేట్ దగ్గరికి వెళ్ళాను సార్. గేట్ దగ్గరికి వెళ్ళి అలా పడిగాపు కాదు పంపించారు. 3 నెలల పాప అండి. మా పాప ప్రసాద్ గారు మా పాప నిన్న మా పాప మా పాప మంచి బాగా నేను అడిగాను సార్. పెట్టండి, వెహికల్స్ పెట్టండి, వాళ్ళకి అన్ని అరేంజ్ చేసి ఉంటే చెప్తుంది. అదే కంపెనీ మీద మీరు యాక్షన్ తీసుకోండి సార్. బాబు గారు 95 మళ్ళీ బాబు గారు మీరు చూడాలి. గంటలో చెప్తారా?